శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మరోసారి ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల నూర్ మొహమ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు మరో ఇద్దరు ఉగ్రవాద సానుభూతి పరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన తాఫిక్ షేక్ ఇస్లాం, ఉత్తరప్రదేశ్కు చెందిన సజ్జద్ హుస్సేన్ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇవాళ వారిని రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. ఆగస్టు 16న నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తిని ఉగ్రవాద అనేసి ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇవాళ తాఫిక్ షేక్ అస్లాం మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తిని, అలాగే సజ్జద్ హుసేన్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిని వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం మేరకే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. అయితే నూర్ మహమ్మద్ గతంలో అనేక ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశాడు. ఇక్కడ నుంచి దానిపైన అనేక ఆధారాలతో ఆయన లభ్యమైంది. సిమ్ కార్డు కూడా చాలా లభ్యమయ్యాయి. పోలీసులు వాటి ఆధారంగా ఆయన అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా పంపించారు. మరి ఆ తర్వాత కూడా ఆయన విచారణ కోసం మరి అడిగారు. అడిగిన తర్వాత పలు విషయాలు కూడా బయటకు వచ్చాయి. అయితే నూర్ మహమ్మద్ ఇచ్చిన ఆధారంగానే తాఫిక్ షేక్ అస్లాం మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని, సజ్జద్ హుసేన్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తుంది, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిని. అయితే వీళ్ళిద్దరూ ధర్మవరంలోనే ఉన్నారనేసి, ఇక్కడే ఉన్నారనేసి వాళ్ళు ధర్మవరం పోలీసులు కూడా వీళ్ళని రాత్రి ఉన్నట్టు వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ప్రకారం తాఫిక్ షేక్ అస్లాం తో పాటు హుసేన్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనే దానిపైన ఇంకా పూర్తిగా ధర్మవరంలో హడావుడి నెలకొంది. అయితే ఎవరెవరు ఉన్నారు, ఉగ్రవాదులు మనలోనే తిరుగుతున్నారనేసి ధర్మవరం వాసులు చాలా భీతిల్లుతున్నారు. అయితే ఉగ్రవాదులు మధ్యనే మనం తిరుగుతున్నాం అనేసి వాళ్ళు ధర్మవరం వాసులు భయభ్రాంతికి గురవుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఉగ్రవాదులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఏరివేస్తామనేసి ధర్మవరం పోలీసులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎవరెవరు ఉన్నారో మొత్తం అందరినీ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుపుకోకుండా వీళ్ళు నూర్ మహమ్మద్ అనే వ్యక్తి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కేంద్రంగా వారితో మాట్లాడి అనేక కార్యక్రమాలు ఇక్కడ నుంచి చేసేవాడనేసి సమాచారం ఉంది. అయితే నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఎవరెవరు ఉన్నారు దానిపైన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.